మారుతున్న రసవత్తర రాజకీయ పరిణామాల మధ్య ఉత్కంఠగా మారిన చైర్మన్ సీట్ ఇటు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేయడం క్యాంపులకు దారితీసింది. చెరిసగం సీట్లు రాగా హంగు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి పావులు కదిపి ఇండిపెండెంట్లను క్యాంపులకు తరలించి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేశారు. అయితే రసవత్తర రాజకీయాలకు అంతా ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్. సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. బీఆర్ఎస్ కు మద్దతిస్తామన్న ఇండిపెండెంట్లు 34వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కూడా తమ మద్దతు ఉపసంహరించుకోవడం, కాంగ్రెస్ కు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుని చైర్మన్ కు మద్దతుగా నిలవడంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశం చేసుకుంది. ఎన్నికల ప్రత్యేక అధికారి సమక్షంలో చైర్మన్ అభ్యర్థి దావా స్వాతికి అనుకూలంగా చేతులెత్తడంతో చైర్మన్ గా ప్రకటించారు. వైస్ చైర్మన్ గా సత్యనారాయణకు అనుకూల అభ్యర్థులు మద్దతు ప్రకటనతో చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. రాజన్న ఇప్పుడు పక్కకన్నా ఉండి పెడతావు అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతారు. దావా స్వాతి గారు, వైఫ్ ఆఫ్ రమేష్ బాబు, వీరి పట్ల మనకి విప్పు కూడా, వీరికి వేయాలని విప్పు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దావా స్వాతి గారిని ప్రపోజ్ చేస్తున్నారనమాట క్యాండిడేట్ గా. సో ఎంతమంది దావా స్వాతి గారికి, సో నేను ఎవరైతే ప్రెజెంట్ అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. వంశీకృష్ణ గారు, సో వీరికి ఓటు వేయడానికి మీరు సుముఖమే. నెక్స్ట్ స్వాతి దావా, మీకు వీరు వేస్తున్నారు. నిజాముద్దీన్ మహమ్మద్, మీరు అంగీకరిస్తున్నారు. స్వాతి గారు ఉన్నారు. నెక్స్ట్ ఓకే, అందరూ ఎవరైతే రాగంశెట్టి సత్యనారాయణ గారిని వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ వేసి. సో అందరూ కూడా రాగంశెట్టి సత్యనారాయణ గారిని శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రాగంశెట్టి సత్యనారాయణ గారు, నేను 17వ వార్డు మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడు సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను.
వాస్తవంగా ఇవాళ మన బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చిన మా కౌన్సిలర్లకు, మా 14 మంది గెలిచితో పాటు 4 ఇండిపెండెంట్లతో పాటు 5 ఇండిపెండెంట్స్ అందరు కలిసి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి 20 మంది కౌన్సిలర్లు ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ మనోజ్ గారి దగ్గర అసెంబ్లీ అయి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్వాతి అమ్మను చైర్మన్గా, సత్యనారాయణని వైస్ చైర్మన్గా యునానిమస్గా చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ, మా సాటి కౌన్సిలర్లకు అందరికీ నా మనవి ఏంటంటే, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. బెల్లంపల్లిని డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను వాడ ఈసారి తిరిగినాక 34 వార్డు తిరిగినట్టు ప్రజల ఉత్సాహం, ప్రజల ఆశ, ప్రజల ఎక్స్పెక్టేషను చాలా పెరిగింది. అవేర్నెస్ కూడా పెరిగింది. ఈసారి ఏ కౌన్సిలర్కైనా కానీ సరిగ్గా పని చేయకపోతే వాళ్ళందరూ క్వశ్చన్ చేసే లెవెల్కి వచ్చారు ఇవాళ ప్రజలు. మొత్తం బెల్లంపల్లి కాదు, యావత్ తెలంగాణలో. మనస్ఫూర్తిగా మా సీఎం గారికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు అందరికీ వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతోనే ఈరోజు బెల్లంపల్ల దాదాపు 20 ఏళ్ళు అయినాక మున్సిపల్ చైర్మన్ అయిండు. అంటే 20 ఇయర్స్ తర్వాత మనకి అవకాశం దొరికినందుకు నేను అందుకోసం బెల్లంపల్లి ప్రజలకు ఎల్లప్పుడూ వాళ్ళ రుణపడున, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కాపాడుతూ, మా కౌన్సిలర్ల ద్వారా నేను ఎమ్మెల్యేగా ఉండి అందరినీ తీసుకెళ్ళి ఒకసారి ముఖ్యమంత్రి గారితో కల్పించి బెల్లంపల్లికి ప్రత్యేకంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాక ఫండ్ లేక చాలా ఏళ్ళ సంది సఫర్ అయ్యే సమస్య అందరికీ తెలిసిన విషయమే. దీనిలోకి వెళ్ళి బయటికి రానికి కూడా ఒక అజెండా ప్రిపేర్ చేసి ఫస్ట్ మీటింగ్లోనే ఒక రెజల్యూషన్ పాస్ చేసి సీఎం గారికి ఒక విజ్ఞప్తి చేసి, మన కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ బెల్లంపల్లి ప్రజలకు సేవ చేసి ఇచ్చిన ప్రామిస్లను నేను ఎట్లన్నా ప్రజలకు చెప్పినా, నేను 20 కోట్లతో వర్క్ స్టార్ట్ చేయించినాను, ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయించినని, బుగ్గ రోడ్ వేయించినని, ఇక ఉన్న టౌన్కు డెవలప్ చేయాలంటే ఫ్లడ్ లైట్లు, వాళ్ళు అడిగిన టాయిలెట్స్, అవి ఇవి అన్నిటికీ కూడా ప్రిపేర్ చేసే మా కౌన్సిలర్లందరినీ, మీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరందరూ చిత్తశుద్ధితోని అజెండా వర్కౌట్ చేసుకొని మీరు గిట్ట పని చేసుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ప్రజలకు జవాబుదారీ ఉన్నది. మనము ఆ జవాబుదారీని మనం చేసే రెస్పాన్సిబిలిటీ కింద కన్వర్ట్ చేసుకొని, నేను కౌన్సిలర్లందరినీ, మీరందరూ వెల్కము, మా దగ్గరికి వచ్చి ఎనీ టైం యూఆర్ వెల్కమ్. మీరు ఏ రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు చెయ్యండి. మీ రిక్వెస్ట్ అన్న ఎల్లప్పుడూ నేను కాను, మా స్టాఫ్ కాదు, ఎల్లప్పుడూ బెల్లంపల్లి ప్రజలందరూ చేసిన కార్యక్రమాలను నేను వాళ్ళ ప్రజలకందరికీ మనస్ఫూర్తిగా మళ్ళొకసారి చేతులు జోడించి దండం పెడుతూ, మా 20 మంది కౌన్సిలర్లకు గెలిపించినందుకు వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ కాంట్రిబ్యూషన్, వాళ్ళ స్వయం కృషి, వాళ్ళు పడ్డ కష్టానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఫలితం దొరికినందుకు మనస్ఫూర్తిగా మళ్ళొకసారి వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ, కంగ్రాచులేషన్ స్వాతి టు బికమ్ ద చైర్మన్. ఆల్ ద బెస్ట్ అమ్మ, and to you Mr. Satyanarayan, and to all the members.